యావత్ దేశమే కాదు ప్రపంచమే ఆశ్చర్యంతో చూసేలా ఢిల్లీ గణతంత్ర పరేడ్లో శకటాలు ఆకట్టుకున్నాయి. వివిధ రాష్ట్రాలు తమకే ప్రత్యేకమైన సాంస్కృతిక విశేషాలు, ఘనతలు, చారిత్రక ఘట్టాలు, కళాకృతులను వైవిధ్యమైన శకటాలతో వివరించాయి. వారసత్వంగా వస్తున్న సంప్రదాయ రీతులను దేశ రాజధానిలో మరింత ఘనంగా చాటాయి. 77వ గణతంత్ర పరేడ్లో ఈసారి ఈశాన్య రాష్ట్రం అసోం శకటంతో శకటాల ప్రదర్శన నిర్వహించారు. టెర్రాకోట హస్తకళలకు ప్రసిద్ధి చెందిన గ్రామం అసారి ఖండి ప్రత్యేకతను తెలియజేసేలా శకటాన్ని అసోం ప్రభుత్వం రూపొందించింది. అసారి ఖండి గ్రామంలో తయారయ్యే టెర్రాకోట బొమ్మలు, కుండలకు మంచి పేరు ఉంది. స్వయం సమృద్ధి, స్వేచ్ఛ, వందేమాతరం ఇతివృత్తంతో గుజరాత్ రూపొందించిన శకటం ఆకట్టుకుంది. స్వాతంత్ర్య ఉద్యమంలో ఘట్టాలను తెలియజేస్తూ మహాత్మాగాంధీ చరకా తిప్పుతూ ఉన్న బొమ్మలతో శకటం ఆకట్టుకుంది. గుజరాత్ की झांकी स्वदेशी स्वावलंबन और स्वतंत्रता का मंत्र वंदे मातरम की थीम के साथ सलामी मंच के सामने. తమిళనాడు ప్రభుత్వం స్వయం సమృద్ధి, ప్రగతి థీమ్తో రూపొందించిన రిపబ్లిక్ డే శకటంలో పండగ క్రీడ అయిన జల్లికట్టును చేర్చారు. ఆధునిక యంత్రాలతో తయారీ రంగం సాధించిన ప్రగతిని కళ్లకు కట్టారు. And now to Tamil Nadu, the mantra of prosperity, self-reliant India. స్వేచ్ఛ, వందేమాతరం థీమ్తో ఛత్తీస్గఢ్ శకటం రూపొందించారు. షహీద్ వీర్ సింగ్ స్మారకం, వివిధ స్వాతంత్ర్య సంగ్రామ ఘట్టాలను పొందుపరిచారు. బుందేల్ ఖండ్ సంస్కృతిని తెలియజేసే ఘట్టాలతో ఉత్తరప్రదేశ్ శకటం రూపొందించింది. ఏకముఖి లింగం, కలింజర్ కోట, నీలకంఠ మహదేవ్ ఆలయం వంటి చారిత్రక, ఆధ్యాత్మిక అంశాలు తెలియజెప్పే ప్రయత్నం చేసింది. The timeless grandeur of Bundelkhand, featuring the Ekmukhi Ling, the most celebrated rock-cut sculpture of Kalinjar, the majestic Kalinjar Fort and the revered Neelkanth Mahadev Temple, reinforcing the historical and spiritual significance of the region. హార్న్బిల్ ఫెస్టివల్ విశిష్టతను వివరించేలా నాగాలాండ్ రూపొందించిన శకటం అందరినీ ఆకట్టుకుంది. సంస్కృతి, పర్యాటకం, స్వయం సమృద్ధి సాధించడమే ఇతివృత్తంతో శకటం రూపుదిద్దుకుంది. శ్రీ గురు తేజ్ బహదూర్ సాహిబ్ ఆత్మ బలిదానం చేసి 350 ఏళ్లైన సందర్భంగా ఆయన త్యాగ నిరతని గుర్తు చేస్తూ పంజాబ్ సర్కార్ శకటం రూపుదిద్దుకుంది. 100% అక్షరాస్యత, వాటర్ మెట్రో ప్రత్యేకతలను తెలియజేస్తూ కేరళ ప్రభుత్వం శకటాన్ని ప్రదర్శించింది. पंजाब के बाद चलिए दक्षिण भारत केरल की इस झांकी में देखिए भारत की पहली वाटर मेट्रो और 100% डिजिटल साक्षरता की उपलब्धि को. आत्मनिर्भरता का मंत्र, ग्रामीण परिवेश में डिजिटल साक्षरता की ब्रांड एम्बेसडर श्रीमती सरसू को स्मार्टफोन और लैपटॉप पर काम करते हुए देखा जा सकता है. దేవభూమి, వీరభూమి పేరుతో ఒకవైపు ఆధ్యాత్మికతను, మరోవైపు సైనికుల త్యాగ నిరతని గుర్తు చేస్తూ హిమాచల్ ప్రదేశ్ శకటం తయారు చేయించింది. జమ్మూ కశ్మీర్ చేతి వృత్తులు, జానపద నృత్యాలతో కూడిన శకటాన్ని ప్రదర్శించింది. దేశంలోనే ప్రఖ్యాతిగాంచి గణేష్ నవరాత్రుల ఇతివృత్తంతో పాటు ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలతో మహారాష్ట్ర శకటాన్ని రూపొందించింది. స్వాతంత్రత మంత్రం వందే భారత్ అంటూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం శకటం తయారు చేయించింది. బకిం చంద్ర చటోపాధ్యాయ, స్వామి వివేకానంద, శ్రీ అరబిందో, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి ప్రముఖుల విగ్రహాలను శకటంలో ప్రదర్శించింది. And now West Bengal presents Swatantrata ka mantra Vande Mataram. లోక్మాత దేవి అహిల్యాబాయి హోలార్కు అంకితం చేస్తూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం శకటం రూపుదిద్దుకుంది. మహేశ్వర్ ఆలయం, కోటను శకటంలో పొందుపరిచారు. సమాజంలో మహిళలకు ప్రాధాన్యమిస్తూ సామాజిక ఆర్థిక ప్రగతిని, స్వయం సమృద్ధి లక్ష్యాలను వివరిస్తూ ప్రదర్శించిన ఒడిశా శకటం ఆకట్టుకుంది. सलामी मंच के सामने आ रही है ओडिशा की झांकी. परंपरा से प्रगति और आत्मनिर्भर भारत में ओडिशा के योगदान को दर्शाती हुई. తమ వ్యవసాయ ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లకు విస్తరిస్తున్నాయనే అర్థం వచ్చేలా మణిపూర్ శకటాన్ని ప్రదర్శించారు. ఉహరుల్ కొండల్లో పండే జీఐ ట్యాగ్ పొందిన సిరారా ఖాంగ్ హాతియే మిరపను ముందు భాగంలో పొందుపరిచారు. ఘనమైన వారసత్వాన్ని, ఆరోవిల్లే టౌన్షిప్ అభివృద్ధిని తెలియజేస్తూ పుదుచ్చేరి శకటాన్ని ప్రదర్శించారు.
వివిధ దళాలు ఐక్యంగా సాధించిన ఆపరేషన్ సింధూర్ థీమ్తో రూపొందించిన శకటం ఆకట్టుకుంది. త్రివిధ దళాల సమన్వయం ఎంత శక్తిమంతంగా ఉంటుందో చాటి చెప్పేలా దీన్ని రూపొందించారు. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు తాము సాధించిన విజయాలను, అమలు చేస్తున్న కార్యక్రమాలను, తమ పనితీరును వివరిస్తూ ప్రదర్శించిన శకటాలు కూడా ఆకట్టుకున్నాయి.